చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి మన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన మధురమైనటువంటి నామములో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి ఈరోజు కూడా కొన్ని విలువైనటువంటి దేవుని మాటలు మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో మనము భక్తులను ఆలోచన చేసినప్పుడు దేవుడు వారికి చేసినటువంటి సహాయాన్ని బట్టి, వారి జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలను బట్టి దేవుణ్ణి వారు అనేక విధాలుగా కొనియాడారు. అనేక పేర్లు కూడా దేవునికి పెడుతూ వాళ్ళు దేవుణ్ణి వర్ణించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఉదాహరణకు మనము ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీయులకు అమాలేకీయుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు వారు యెహోవా నిస్సి అనే పేరు దేవునికి అక్కడ పెట్టడం జరిగింది. అంటే యెహోవా ధ్వజము, అంటే దేవుడు మాకు విజయాన్ని అనుగ్రహించాడు అనే అర్థాన్ని ఇచ్చే ఆ పేరుని బట్టి వారు దేవుణ్ణి పిలవడం మనం చూస్తాము. అలాగే చూచుచున్న దేవుడు నీవే అని హాగరు దేవునికి పేరు పెట్టడం మనం చూస్తాము. ఆ అరణ్యంలో నీరు లేక బిడ్డ మరియు ఆమె చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఆ ఎడారిలో నీటి బుగ్గను చూపించి వారి దాహాన్ని తీర్చి వారి ప్రాణాలని కాపాడాడు. అప్పుడు హాగరు చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టడం జరిగింది. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి పేర్లతో భక్తులు దేవుణ్ణి వర్ణించినట్లుగాను, కొనియాడినట్లుగాను, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించినట్లుగాను మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు దేవుడికి పెట్టినటువంటి ఒక పేరు, లేదా దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక గుణాన్ని ఆయన వర్ణించటము, మాట్లాడటము మనం చూస్తాం. ఆ మాట మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఆదికాండము 22వ అధ్యాయము ఒకసారి 14వ వచనాన్ని చూసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనము. అబ్రహాము ఆ చోటుకు యెహోవా ఈరే అను పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా ఈరే అంటే దేవుడు చూచుకొనును. ఈరోజు మన అనుదిన జీవితంలో మనము శ్రమల ద్వారాను, ఇబ్బందుల ద్వారాను మనం వెళ్తున్నప్పుడు నన్ను ఎవరు చూడడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని మనం అనుకుంటాం. మన జీవితంలో సర్వసాధారణంగా మనుషులు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మనలను చూచుకునే దేవుడు, మనలను పట్టించుకునే దేవుడు, మన గురించి ఆలోచన చేసే దేవుడు ఆకాశంలో ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. భక్తుల యొక్క జీవితాలే దానికి నిదర్శనంగా మనకు దేవుని యొక్క వాక్యంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అబ్రహాం గారు ఆ పేరు పెట్టడానికి గల కారణము ఏమిటి అని మనము ఒకంత ఆలోచన చేయగలిగితే 22వ అధ్యాయంలో మరి దేవుడు అబ్రహాముకు వ్యతిరేకమైన ఒక పనిని చేయమని దేవుడు అడిగాడు అబ్రహాం గారిని. ఏంటి ఆ పని? ఎవరైనా చెప్పగలరా? దేవుడు అబ్రహాం గారికి వ్యతిరేకమైనటువంటి పని, బాధపడే పని చేయమని అడిగాడు. అదేమిటి? నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి బలి ఇవ్వమని అడిగాడు. ప్రియులరా, ఇక్కడ అబ్రహాం గారి యొక్క జీవితము పరీక్షింపబడుతుంది. ఈ పరీక్షలో అబ్రహాం గారికి నచ్చని, లేకపోతే బాధపరిచే ఒక సన్నివేశాన్ని దేవుడు ఇక్కడ కోరుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుడు అబ్రహాం గారికి వృద్ధాప్యంలో ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు, వాగ్దాన పుత్రుడు. మనందరికీ కూడా తెలుసు. ఒకవైపు అబ్రహాము హాగరును, ఇష్మాయేలును పంపించేశాడు. అలాంటి సందర్భంలో దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఇస్సాకుని అనుగ్రహించాడు. వృద్ధాప్యంలో సుమారుగా 100 ఏండ్లప్పుడు అబ్రహాం గారికి దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్రహాం గారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎంతో సంతోషం. ఎందుకంటే పిల్లలు లేని జీవితాన్ని వాళ్ళు గడపడం అనేది ఎంతో వేదనతో కూడుకున్నది.
అందుకే వివాహమైనటువంటి ప్రతి వారు కూడా పిల్లలు కావాలని కోరుకుంటారు. అవునా కదా? ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితుల ద్వారా అబ్రహాం గారు ఆయన ఎన్నో సంవత్సరాలు జీవించారు. ఒకానొక సందర్భంలో 15వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి. 15వ అధ్యాయంలో అబ్రహాం గారు ఎంతో బాధపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆదికాండం 15వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూసుకుంటే నేను చదువుతాను. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. ఇక్కడ చెప్తున్నాడు, ప్రభువా, నీవు నన్ను ఎంత ఆశీర్వదించినా కూడా నాకు సంతానము లేదు. నా పనివాడు ఎవరైతే ఉన్నారో ఈ దమస్కు పట్టణానికి సంబంధించిన ఎలియేజరే నా ఆస్తికి వారసుడిగా చేయబడతాడు. నీవు నాకు సంతానం ఇయ్యలేదు అని అబ్రహాం గారు అక్కడ వేదనతో మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు కూడా నేను నీకు సంతానం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానము నెరవేర్చడంలో దేవుడు ఒకంత ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లలు లేనటువంటి స్థితి ఎంత వేదనకు గురి చేస్తుందో ఇక్కడ అబ్రహాం గారు మాట్లాడుతున్నారు. ప్రభువా, నాకు ఎంత ఉన్నా ఏం ప్రయోజనం? నాకు కోట్ల రూపాయల ధనం ఉన్నా, బంగారం ఉన్నా, లేకపోతే నా ఇంట్లో 3000 మంది పనివాళ్ళు ఉన్నా నాకు ఏం ప్రయోజనము? నాకు వారసుడు లేడు. నాతోనే నా వంశము అంతరించిపోతుంది. నా తర్వాత నా వంశము భూమి మీద ఉండదు అని ఎంతో వేదనకు గురవుతూ ఉన్నాడు. ఈరోజు కూడా చాలామంది మగపిల్లవాడు కావాలని కోరుకుంటారు. ఎందుకు? వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ వంశము ఉండాలని. అవునా కదా? అందుకే చాలామంది ఆడపిల్లల కంటే మగపిల్లలను ఎక్కువగా ప్రేమించటం, గౌరవించటం, వారిని బాగా చూసుకోవడము మనము చూస్తాం. అయితే ఈ ఆలోచనల కంటే అతీతమైనటువంటి ఆలోచనలు మనం కలిగి జీవించాలి. మనకి ఆడపిల్ల అయినా ఒకటే, మగపిల్లవాడైనా ఒకటే. అందరిని ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. గర్భఫలం అంటే ఆడపిల్లైనా కావచ్చు, మగపిల్లైనా కావచ్చు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఇలాంటి ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళాలి. కుటుంబంలో మగపిల్లలను ఆడపిల్లలను సమానంగా ప్రేమించాలి. తల్లిదండ్రులు సమానంగా వారిని చూసుకోవాలి. కానీ ఈ రోజుల్లో కుటుంబాల్లో ఆడపిల్లల పట్ల వివక్షను చూపించే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం. మన క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ విధంగా ప్రవర్తించేవారు ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులరా, అబ్రహాం గారు చెప్తున్నారు, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే, ఈ దమస్కు ఎలియేజరే నా ఇంటికి ఆస్తికర్త యగును కదా అని చెప్పినప్పుడు ఇంకా అబ్రహాం గారు ఏమన్నారో చూడండి. 3వ వచనంలో, మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. నీ సంతానం కూడా ఆ విధంగా ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె నీ సంతానాన్ని కూడా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాం గారికి వాగ్దానము చేశాడు. ఇందులో భాగంగా ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సుమారుగా 100 ఏండ్లప్పుడు దేవుడు అబ్రహాముకి కుమారుణ్ణి అనుగ్రహించాడు. చూడండి, పిల్లలు లేనప్పుడు ఎంతో వేదన చెందాడు. ఇప్పుడు అదే కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించిన తర్వాత అబ్రహాం గారు ఎంత సంతోషంతో ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడో ఒకసారి మనము అంచనా వేసుకోవాలి. ఆయన ఎంతో ప్రేమించాడు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాముకి ఒక వారసుడు ఉన్నాడు, ఆయన వంశాన్ని నిలబెట్టే కుమారుడు ఉన్నాడు, తన ఆస్తి అంతటికి కూడా వారసుడు ఇప్పుడు ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆ కుమారుణ్ణి అబ్రహాం గారు ఎంత చక్కగా చూసుకుంటాడు, ఎంతగా ప్రేమిస్తాడు.
ఎంతగా చూసుకుంటాడు ఆలోచన చేయండి. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు, అవునా కదా? ఏ హాని జరగకుండా ఎప్పుడు ఆ కుమారుని వెంటే ఉంటూ, ఆ కుమారుణ్ణి చూస్తూ, ఆ కుమారుని సంరక్షిస్తూ, ఎలాంటి అపాయానికి గురి కాకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు, మనందరికీ కూడా తెలుసు. ఇలాంటి సందర్భంలో మరి అబ్రహాం గారికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని దేవుడు అడుగుతున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆదికాండము 22వ అధ్యాయము చూడండి, ప్రారంభం నుండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఇక్కడ అబ్రహాం గారు తన కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఆ మాట ఉపయోగించాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అన్నాడు. ఒక్కడై ఉన్న నీ కుమారుడు అంటే అబ్రహాం గారికి వాస్తవంగా 2 కుమారులు ఉన్నారు. హాగరుకి పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయేలు, అతను పెద్దవాడు. అయితే దేవుడు ఇస్తానని చెప్పినవాడు కాదు, అతను వాగ్దాన పుత్రుడు కాదు. ఇక్కడ వాగ్దాన కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. వాగ్దాన పుత్రుడు, వాగ్దాన పుత్రులు ఎంతమంది అబ్రహాం కంటే? ఒక్కడే, ఆయన ఇస్సాక్. మొత్తం కుమారులు ఎంతమంది అంటే ఇంకా చాలామంది ఉన్నారు అబ్రహాం గారికి. తర్వాత అబ్రహాం గారు ఇంకా కొంతమంది పిల్లలను కన్నట్లుగా మనకి 25వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దేవుడు ఇక్కడ ఇస్సాక్ గురించి మాట్లాడుతూ నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడు, ఒక్కడే. వాగ్దాన పుత్రులు ఎంతమంది? ఒక్కడే. ఇప్పుడు మనం అందరం కూడా దేవునికి పిల్లలమే, అవునా కదా? మనం అందరం కూడా దేవునికి పిల్లలమే. ఆదాము దేవుని కుమారుడు అని లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తాం. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము సంతానమైన మనమందరం కూడా దేవునికి కుమారులము, కుమార్తెలము. అయితే దేవునికి సొంత కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవునికి సొంత కుమారుడు. సొంత కుమారులు ఎంతమంది దేవునికి అంటే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఒక్కడే అని చెప్పాలి. అది బైబిల్ చెప్తున్నటువంటి అద్భుతమైన సత్యం. ఈరోజు చాలామంది క్రైస్తవులకు తెలియనటువంటి సత్యం. దేవునికి సొంత కుమారులు ఎంతమంది అంటే ఒక్కడే. ఆయన తండ్రిలో నుంచి వచ్చినవాడు, తండ్రిలో భాగం. అందుకే ఆయన సొంత కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు అని రాయబడింది. అందుకే ఆయన దేవుడు అని మనం నమ్మాలి. దేవునిలో నుంచి వచ్చాడు కాబట్టి ఆయన దేవుడు. ఆదాము దేవునిలో నుంచి వచ్చాడా? రాలేదు. ఆదాము కానీ మనము కానీ దేవునిలో నుంచి వచ్చిన వారము కాదు. మనలను దేవుని పిల్లలుగా దేవుని సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సృజించారు. మనం కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. మనల్ని సృజించిన వాడు దేవుని యొక్క సొంత కుమారుడు. ఆయన ద్వారా మనం దేవునికి పిల్లలు. దేవుడు తన సొంత కుమారుని ద్వారా సృష్టిని చేశాడు. తన సొంత కుమారుని ద్వారా మనుషులను సృజించాడు. తన సొంత కుమారుని పంపించడం ద్వారా రక్షణ అనుగ్రహించాడు. తన సొంత కుమారుణ్ణి తిరిగి లోకానికి పంపించడం ద్వారా లోకానికి తీర్పు తీరుస్తాడు. సమస్తము తన సొంత కుమారుని ద్వారానే చేశాడు. ఆయన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక్కడ ఇస్సాక్ గురించి మాట్లాడుతూ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వాలి. ఎవరిని అడుగుతున్నాడు? నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వాలి. ఇది అబ్రహాం గారికి చాలా వ్యతిరేకమైనటువంటి సన్నివేశం, అవునా కదా? ఎందుకంటే ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఇక అబ్రహాం గారు ఈ లోకాన్ని విడిచిపెట్టే కాలం అప్పటికే వృద్ధుడైపోయాడు, 100 సంవత్సరాలు దాటిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకును తన చేతులతో బలి ఇవ్వాలంటే అది ఏ తండ్రి అయినా అసలు సహించగలిగే పరిస్థితేనా? ఆలోచన చేయండి. మనం దేవుని కొరకు ఏదైనా ఒకటి వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? సార్ మీరు ఆలోచన చేయండి.
అవునా కదా? దేవునికి నీకు విలువైనది ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది ఇవ్వాల్సి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది, నీ విధేయత ఎలా ఉంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అననీయ సప్పీరా అనేవారు వారికి ఉన్నటువంటి పొలాన్ని అమ్మేసి ఆ ధనాన్ని తీసుకుని వచ్చి అపోస్తలులకు ఇచ్చారు. అయితే వారు ఏం ప్లాన్ చేశారంటే కొంత వారికి ఇచ్చి కొంత మనం దాచుకుందాము అని వారు ఆలోచన చేశారు. అంటే ఇక్కడ దేవుని ఎడల వారు విధేయత సంపూర్ణంగా చూపించారా అంటే సంపూర్ణముగా చూపించలేదు. ఇక్కడ అబ్రహాం గారు మనం ఆలోచన చేస్తే ఒక్కడే, ఆయనకు వాగ్దాన కుమారుడు ఒక్కడే, ఆ సంతానం ద్వారానే భూలోక రాజ్యాలన్నీ ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం గారు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలంటే ఈ ఒక్కడు ఉండాలి. ఎవరతను? ఇస్సాకు ఉండాలి. ఇస్సాకు లేకపోతే దేవుడు చేసినటువంటి వాగ్దానము నెరవేరదు. అబ్రహాం గారు ఎంతో బాధకు గురయ్యారు, వేదనకు గురయ్యారు, మానసికంగా కృంగిపోయారు. అయినప్పటికీ కూడా ఇక్కడ దేవుని మాటను జవదాటకుండా దేవునికి విధేయతను చూపించాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలన్నింటినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అని. అంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్సాకుని నేను బలిచ్చినా కూడా తిరిగి ఇస్సాకును తిరిగి లేపగలడు దేవుడు, మృతుల్లో నుండి బ్రతికించగలడు దేవుడు అనే విశ్వాసంతో, అనే నమ్మకంతో అబ్రహాం గారు తన కుమారుణ్ణి బలివ్వడానికి సిద్ధపడ్డాడు. తన ఒక్కడై ఉన్న ప్రేమించుచున్నటువంటి ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరుసటి రోజే తెల్లవారుచున్నప్పుడే అబ్రహాం గారు లేచి ఇస్సాకును తీసుకొని బలికి కావలసిన వాటన్నింటినీ, కట్టెలను, నిప్పును అన్నింటినీ చేతపట్టుకొని వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక మాట మనం చూసుకుందాం. 7వ వచనం చూడండి. 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా. 8వ వచనంలో అబ్రహాం గారు, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని చెప్పాను. ఇక్కడ ఇస్సాకు అడిగాడు, తండ్రి మన యొద్ద కట్టెలున్నాయి, నిప్పున్నాయి, అయితే దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. గొర్రెపిల్ల ఏది? దహన బలికి గొర్రెపిల్ల ఏది? అప్పుడు అబ్రహాం గారు అన్నారు, ఆ గొర్రె పిల్లను దేవుడే చూచుకొనును అని చెప్పారు. ఎవరు చూసుకుంటారట? దేవుడే చూసుకుంటాడు. అబ్రహాం గారు మనసులో నిశ్చయించుకున్నట్లుగా తీసుకొని వెళ్ళాడు. అక్కడ కట్టెలు పేర్చాడు, తన కన్న కుమారుడి చేతులు కట్టేశాడు, ఆ కట్టెల పైన పడుకోబెట్టాడు. ఇక బలి ఇవ్వడానికి కత్తి పైకెత్తాడు. అప్పుడు వెంటనే ఏం జరిగింది? 10వ వచనం చూడండి. 10వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అబ్రహాము గారు దేవునికి భయపడే వ్యక్తి అని వ్రాయబడింది. దానికి సూచన ఏమిటి? దానికి నిదర్శన ఏమిటంటే దేవుడు చెప్పినది చేశాడు. దేవుడు చెప్పినది ఎవరైతే చేస్తారో వారు దేవునికి భయపడినట్లు. అంతేనే కదా? దేవుడు చెప్పినటువంటి మాటలు ఎవరైతే పాటిస్తారో వారు దేవునికి భయపడుతున్నట్లు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు. దేవుని మాటకు లోబడని వారు దేవునికి భయపడినట్లు కాదు. ఈరోజు చాలామంది మనం వాక్యం వింటాం, వెళ్ళిపోతాము. అయితే ఆ వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు.
లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాదు. కుటుంబంలో తండ్రికి భయపడే కుమారుడు ఏం చేయాలి? తండ్రి చెప్పినట్లుగా చేయాలి, తండ్రి మాట వినాలి. ఎవరైతే తండ్రి మాట వినలేదో, తల్లి మాట వినలేదో, ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లిదండ్రులకు భయపడటం లేదు, తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం లేదు, విధేయులు కాలేదు అని మనం గ్రహించాలి. అవునా కదా? అదేవిధంగానే ఈరోజు అనేక మంది మనం వాక్యం వింటున్నాము, కానీ వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అలాంటి వారినే దేవుడు జ్ఞానులుగా చేస్తాడు, అలాంటి వారికే దేవుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు, అలాంటి వారినే దేవుడు హెచ్చిస్తాడు, అలాంటి వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరైతే ఆయన మాటకు భయపడి ఆయనకు విధేయతను చూపిస్తారో అలాంటి వారినే దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి వారినే లోకానికి దేవుడు చూపించటానికి ఇష్టపడతాడు. అందుకే దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఎందుకంటే తనకు ఒక్కడై ఉన్న ప్రేమించుచున్న ఇస్సాకును సైతము బలివ్వడానికి అబ్రహాము వెనుక తీయలేదు. ఇది ఎంత గొప్ప త్యాగము ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇది త్యాగమా కాదా? త్యాగముతో కూడుకున్న చర్య కాదా ఇది? ఒకవేళ దూత ఆపకపోయి ఉంటే అబ్రహాం గారు బలి ఇచ్చేవాడు. అయితే దేవుడు నరుల బలి కోరుకునేవాడు కాదు. కేవలం అబ్రహాము గారిని పరీక్షించడానికి మాత్రమే ఆ విధమైనటువంటి బలిని అడగటము జరిగింది. నిజంగా దేవుడు మన జీవితంలో ఏమీ కోరుకునేవాడు కాదు. అయినా సరే మనలను ఆశీర్వాదానికి మూలముగా చేయడానికి, లేకపోతే అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి, మనలను ఒక మాదిరిగా చేయడానికి దేవుడు మన జీవితంలో కొన్ని పరీక్షలు అనేవి మనకి ఇస్తాడు, కొన్ని అడుగుతాడు. అలాంటి సందర్భంలో మనము అబ్రహాం గారి వలె ముందడుగు వేయాలి కానీ వెనక తీయకూడదు. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఇక్కడ ఇస్సాకు అడిగినటువంటి ప్రశ్నకు దేవుడు సమాధానాన్ని ఇక్కడ చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అబ్రహాం గారు బలివ్వకుండా ఆపినటువంటి దేవుడు కిందికి రాగానే ఇస్సాకు గారు అడిగినటువంటి ప్రశ్నకు, తండ్రి కట్టెలున్నాయి నిప్పులున్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినటువంటి ఆ ప్రశ్నకి కింద ఏం జరిగిందో ఒక్కసారి మీరు చూడండి. 13వ వచనంలో, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. చూడండి, ఆ పర్వతం మీద దేవుడు అడిగినటువంటి ఆ దహన బలికి ఇస్సాకునకు ప్రతిగా దేవుడే అక్కడ ఆ పొట్టేలును సిద్ధం చేశాడు. ప్రియులారా, అంటే ఈ సందర్భం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుడు మనుషుల యొక్క పాపాల కొరకు దేవుడే ఒక గొర్రెపిల్లను చూశాడు. మనుషులను దేవుని యొక్క సన్నిధికి చేర్చడానికి, నిత్య జీవంలోనికి చేర్చడానికి దేవుడే ఒక గొర్రెపిల్లను సిద్ధం చేశాడు. ఒక గొర్రెపిల్లను ముందుగానే చూచిపెట్టుకున్నాడు దేవుడు. ఆయన ఎవరు? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూడండి. 35, 36 మనం చూసినట్లయితే, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ప్రియులారా, ఏమని చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు నడుస్తూ వెళ్తున్నప్పుడు యేసు వైపు చూపించి తన యొద్ద ఉన్నటువంటి శిష్యులకు పరిచయం చేస్తున్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. మనుషులను నిత్య జీవంలోనికి చేర్చడానికి, వారి యొక్క పాపములకు పరిహారము చెల్లించడానికి దేవుడే ఒక గొర్రెపిల్లను చూచుకున్నాడు. ఆయన ఎవరో కాదు, దేవుని యొక్క ఏకైక కుమారుడు. దేవుని యొక్క సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనుషుల పాపముల కొరకు బలి ఇచ్చాడు. అంటే దేవుడే చూచుకున్నాడు. మనం చేయవలసినటువంటి బలికి ఎవరు చూసుకున్నారు? బలిని, మన పాపములకు బలిని ఎవరు చూసుకున్నారంటే దేవుడే చూసుకున్నాడు.
దేవుడే తన సొంత కుమారుణ్ణి పంపించి దేవుని గొర్రెపిల్లగా మన పాపముల నిమిత్తము బలి ఇచ్చాడు. ఈయన ద్వారా మన పాపాలన్నీ కూడా తీసివేయబడుతున్నాయి. మన జీవితము పవిత్రము చేయబడుతుంది. ఈయన ద్వారా మనము పరలోకములో ప్రవేశించడానికి మనము సిద్ధపడుతున్నాం. దేవుడు మార్గాన్ని మనకు సుగమం చేశాడు తన సొంత కుమారుని ద్వారా, ఆయన యొక్క బలి ద్వారా, ఆయన యొక్క రక్తాన్ని మనము ఆశ్రయించటం ద్వారా. అయితే ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నంత వరకు ఇక దేవుడు మనల్ని పట్టించుకోడా, మన అవసరాలు తీర్చడా, మనకు కావలసిన వాటిని దేవుడు చూచుకోడా అంటే ఖచ్చితంగా చూచుకుంటాడు. మనకున్నటువంటి అతి పెద్ద సమస్య పాపమునే దేవుడు పట్టించుకున్నప్పుడు ఈ లోకంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను దేవుడు పట్టించుకోడా, చూడ్డా, మన అవసరాలను చూడ్డా, పట్టించుకోడా అంటే ఖచ్చితంగా సహాయము చేస్తాడు. అది కూడా ఎవరి ద్వారానే తెలుసా? అది కూడా తన సొంత కుమారుని ద్వారానే. దేవుడు ఏది చేసినా తన సొంత కుమారుని ద్వారానే చేశాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే సమస్తాన్ని తనకున్న ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే చేశాడు. ఒక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏమంటున్నాడు? తన సొంత కుమారుని ద్వారా మన పాపాలకు వెల చెల్లించి మన పాపాలను ప్రక్షాళన చేసి నిత్య జీవాన్ని మానవ జాతికి ప్రసాదించినటువంటి దేవుడు ఆ సొంత కుమారుని ఎవరైతే విశ్వసించి నమ్మి ఆయన మాటల ప్రకారము ఆజ్ఞల ప్రకారము జీవించటానికి నిశ్చయించుకొని ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో ఎదురయ్యే ప్రతి అవసరాన్ని కూడా ఇక్కడ దేవుడు చూస్తున్నాడు. మనం అనుకుంటాం మనల్ని దేవుడు పట్టించుకోవడం లేదు, మనల్ని చూడడం లేదు అని. అలా ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన ప్రతి అవసరాన్ని కూడా, నీకు ఏది అవసరం, నీవు ఈ లోకంలో జీవించటానికి నీకు ఏది అవసరమో ఖచ్చితంగా దేవుడు వాటిని చూసేవాడై ఉన్నాడు, వాటిని పట్టించుకునేవాడై ఉన్నాడు. మన కొరకు తన సొంత కుమారుణ్ణి బలిచ్చినవాడు ఈ లోకంలో మన అవసరాలను దేవుడు ఖచ్చితంగా తీరుస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మరొక మాట చూసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చూడండి. 32వ వచనం చూడండి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూడండి ఎంత చక్కటి మాట ఇది. దేవుడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. అక్కడ అబ్రహాం గారు ఏ విధంగా అయితే తన ఒక్క కుమారుణ్ణి బలివ్వడానికి సిద్ధపడ్డాడో, దేవుని మాటను జవదాటకుండా ఉండడానికి, తనకున్న భయభక్తులు నిరూపించుకోవడానికి, మానవ జాతి మీద దేవుడు తనకున్నటువంటి ప్రేమను చూపించడానికి ఏం చేశాడంటే ఆయన కూడా ఒక త్యాగం చేశాడు. ఏంటి ఆ త్యాగము అంటే తనకున్నటువంటి తన సొంత కుమారుణ్ణి లోకానికి పంపించాడు. గొర్రెపిల్ల వలె బలివ్వడానికి పంపించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మనకు కనిపిస్తుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మానవ జాతికి రక్షణ ప్రసాదించడానికి తన ఏకైక కుమారుణ్ణి పంపించాడు. అయితే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఖచ్చితంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని పట్టించుకునేవాడై ఉన్నాడు, మన అవసరాలను తీర్చేవాడై ఉన్నాడు. కాబట్టి మనము మన అవసరాల నిమిత్తము, మన సమస్యల నిమిత్తము చింతించేవారుగా ఉండకూడదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో
కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అన్నాడు. మనం ఈ లోకంలో ఉన్న సకల జీవరాశుల కంటే శ్రేష్ఠులము. ఎందుకంటే మనము ఆయన పోలికలోను ఆయన స్వరూపములోను చేయబడిన వారము. ఈ సృష్టి అంతా కూడా మన కొరకే చేయబడింది. ఈ సృష్టి అంతా ఎవరి కొరకు చేయబడింది? మన కొరకే చేయబడింది. ఈ సూర్యుడు చేయబడింది మన కొరకే, చంద్రుడు చేయబడింది మన కొరకే, పక్షులు, జంతువులు, సముద్రంలో ఉన్నటువంటి మత్స్యాలు, ప్రపంచంలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దేవుడు మన కొరకే చేశాడు. అంటే మనం శ్రేష్ఠులమని దేవుడు దీని ద్వారా మనకు చూపిస్తున్నాడు. మరి వాటికంటే శ్రేష్ఠులమైనటువంటి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు మనం దేవుడి మీద భారం వేసి, మన చింత యావత్తు ఆయన మీద వేసి నమ్మకముతో ముందుకు వెళ్ళడం మనం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది చింతిస్తూ దేవునికి దూరం అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓర్పు అనేది లేక, సహనం అనేది లేక, ఓపికతో ఎదురు చూసే పరిస్థితి లేక, నిరీక్షణతో ఎదురు చూసే పరిస్థితి లేక చాలామంది ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అవుతున్నారు, చింతలో గడుపుతున్నారు. చింతలో గడపడం ద్వారా మన అవసరాలు ఏవి కూడా తీరవు. చింతలో మనం జీవించడం ద్వారా మనం అనారోగ్య పాలవుతాం. చింతల్లో మనం జీవించడం ద్వారా మనం అనారోగ్యానికి గురవుతాం. ప్రియరా, ఆలోచన చేయండి. ఒక డాక్టర్ ఏమన్నాడంటే, మనుషులు ఎక్కువ శాతం చనిపోతున్నది కష్టపడి పనిచేసి కాదు, చింతించడం ద్వారా చాలామంది చనిపోతున్నారని ఒక డాక్టర్ చెప్పారు. అంటే ఎక్కువ మంది ఎలా మరణిస్తున్నారంటే చింతించడం ద్వారా, చింతలో మునిగిపోవడం ద్వారా, వాటిలో నుంచి బయటకు రాలేక చాలామంది ప్రాణాలు తీసుకునేవారు, అనారోగ్యానికి గురయ్యేవారు. ప్రియులరా, అయితే దేవుని పిల్లలుగా మనం అలాగా ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే, జంతువుల కంటే బహుశ్రేష్ఠులు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఒకటే చేయాలి, దేవుని మాటకు లోబడి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఆయన మాట ప్రకారముగా మనం జీవించటము మనం నేర్చుకుంటే మన అవసరాలు దేవుడు పట్టించుకుంటాడు. మన సమస్యల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన వాగ్దానం చేశాడు, నేను మీతో కూడా సదాకాలము ఉంటాను. మరికొన్ని మాటలు చూసుకుందాం, త్వరగా ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము చూడండి. కీర్తనలు 103వ అధ్యాయము, ఒకసారి 2వ వచనం చదవండి. 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవుడు ఎలాంటి వాడట? ఆయన ఉపకారము చేసేవాడు. ఆయన అపకారి కాదు. ఎవరికి కూడా అపకారం చేసేవాడు దేవుడు కాదు. ఒకవేళ ఆయన అపకారం చేయాలనుకుంటే ఈ లోకంలో ఎవరు కూడా ఉండేవారు కాదు. ఆయన ఉపకారి. మనుషులకు దేవుడు ఉపకారి అయి ఉన్నాడు. మన జీవితాల్లో మనం దేవుని యొక్క ఉపకారాలను ఎన్నిటినో మనం చూసాం, అవునా కదా? వాటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కొనియాడాలి, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనం చూడండి, 11, 12. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇంకా 12వ వచనం చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అంత దూరపరిచి ఉన్నాడు. ఎంత దూరం చేశాడట? పడమటికి తూర్పు ఎంత దూరమో తన ప్రియకుమారుని పంపించి మన పాపాలను కూడా అంత దూరము చేశాడు. తన కుమారుని ద్వారా మన పాపాలన్నీ కూడా కడిగి వేశాడు దేవుడు. నిత్య జీవానికి వారసులుగా మనలను చేశాడు. ప్రియులరా, ఆలోచన చేయండి ఒకసారి. మనము సదాకాలం జీవించటానికి దేవుడు మన అతిక్రమాలన్నింటినీ కూడా తన కుమారుని ద్వారా తీసివేశాడు. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో ఆయన తన విస్తారమైనటువంటి కృపను
వారి మీద కుమ్మరిస్తాడు. ఒకసారి యోసేపు జీవితాన్ని మీరు చూడండి. యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన యవ్వన జీవితం మొదలుకొని బాల్యం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అయితే ఏ రోజు కూడా తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఎదురైనప్పుడు కూడా దేవుని మాటను విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. తన జీవితం అంతా దేవునికి భయపడుతూ బ్రతికాడు. దేవునికి భయపడుతూ బ్రతుకుతున్నాడు అనడానికి నిదర్శనం ఏమిటి? ఆయన చెప్పినట్లుగా బ్రతకడమే. మనం వాక్య ప్రకారము జీవిస్తున్నట్లయితే మనము దేవునికి భయపడి బ్రతుకుతున్నాము. ఆయన మాటలు ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వారు దేవునికి భయపడుతూ ఉన్నారు. ఎవరైతే దేవునికి భయపడుతున్నారో వారి ఎడల దేవుని యొక్క కృప అత్యధికముగా ఉంటుంది. అలాంటి వారి మీద దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కలిగి ఉన్నాడు. అలాంటి వారిని దేవుడు కంటికి రెప్పలాగా కాపాడుతాడు. యోసేపును కూడా దేవుడు అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. అన్నలు చంపడానికి ప్రయత్నం చేశారు, దేవుడు తప్పించాడు. పొతీఫరు భార్య జైలుకి పంపించింది. పొతీఫరు జైల్లో కూడా దేవుడు తోడుగా ఉండి కాపాడాడు. ఆయన కృపను యోసేపు మీద కుమ్మరించాడు. ఎందుకంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. చూడండి, మనం కూడా అంతే. మన జీవితంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మాటలకు మనం లోబడి జీవిస్తూ ఉంటే దేవుడు తన కృపను మన మీద కూడా చూపిస్తాడు. 17వ వచనం చదవండి, అదే అధ్యాయము 17వ వచనం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. చూడండి, ఇక్కడ దేవుని యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే అవకాశమే లేదు, ఎవరైతే ఆయనకు లోబడి జీవిస్తూ ఉంటారో. మరి ఒక ప్రత్యేకమైనటువంటి కృపను మన మీద కలిగి ఉన్న దేవుడు, మన అవసరాల్లో మనకు దేవుడు తోడుగా ఉండడా? చెప్పండి, ఉంటాడా ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మన కొరకు తన సొంత కుమారుణ్ణే బలిచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు సందేశములో మనం నిరంతరము దేవునికి భయపడేవారుగా, ఆయన మాటకు లోబడేవారిగా ఉంటూ మరి దేవుడిచ్చే మెండైనటువంటి దీవెనలు పొందుకోవాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.